ఖమ్మం నగరంలో బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి పాల్గొన్నారు. పార్లమెంట్లో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగానికి మేలు చేసే విధంగా ఉందన్నారు. చిన్న మధ్యతరగతి రైతులకు ఈ బడ్జెట్ మేలు చేస్తుందన్నారు. బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ చివరి బడ్జెట్గా ఈ యొక్క బడ్జెట్ ముఖ్యంగా రైతాంగానికి ఎక్కువ మేలు చేసే విధంగా ప్రవేశపెట్టిన ఒక బడ్జెట్గా భారతీయ జనతా పార్టీ వరిస్తున్నది. ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా గతంలో రుణాలు ఇచ్చే వ్యవస్థను చాలా పెద్ద ఎత్తున ఈరోజు టేకపెట్టడం జరిగింది. ముఖ్యంగా 20 లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రుణాల రూపాయలు ఇచ్చినందుకోసము దాంట్లో 13,57,000 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చేందుకోసము రాష్ట్రాలు రైతాంగానికి వెసులుబాటు చేసేందుకోసము ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది. కాబట్టి చిన్న రైతాంగం ముఖ్యంగా మధ్యతరగతి రైతాంగం మొత్తంగా కూడా దీనికి ఆస్వాదించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 70,000 కోట్ల రూపాయలు ఇచ్చిందో దాదాపుగా అది 6 రెట్లు ఎక్కువ. గత 9 సంవత్సరాల కాలంలో ఈ యొక్క ఆదాయాన్ని పెంచడం కోసము మధ్యతరగతి చిన్న తరగతి యొక్క